హలో గైస్, వెల్కమ్ టు గౌతు బేబీ టాక్స్. గైస్, అగ్ని పరీక్షకు సంబంధించిన కంటెస్టెంట్ లిస్ట్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నా ఈ చిన్న ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. అగ్ని పరీక్షకి ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సింగర్ ఝాన్సీ. ఈమెకి 7,42,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. ఈమె ఫోక్ సింగరు, ఫార్మింగ్ చేస్తూ ఉంటారనమాట. ఫార్మింగ్ అండ్ ట్రాక్టర్ నడుపుతూ వ్యవసాయం అయితే చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు. ఈమెకి బిగ్ బాస్ అగ్ని పరీక్షల్లో అయితే మనం చూడబోతున్నాము. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అపర్ణ. ఇన్స్టాగ్రామ్లో ఈమెని లేడీ టైగర్ అని అయితే ఉందన్నమాట. ఈమెకి 20,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. డిఫెన్స్ అనే అకాడమీలో ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట. తిను పోలీస్కి సంబంధించిన ఇలా లేడీస్కి అయితే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. తినను కూడా మనం అగ్ని పరీక్షలు అయితే చూడబోతున్నాము. నెక్స్ట్ వచ్చేసి సోనీ బడావత్. ఈమెకి ఐఐఎన్లో ఎంబీఏ అయితే చేసిందనమాట. నెక్స్ట్ వచ్చేసి గౌరీ త్రినేత్రి. తిను ఒక క్లాసికల్ డ్యాన్సర్, పల్లెటూరు అమ్మాయి అనమాట. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి తిరుపతి నుంచి ఐశ్వర్య అనే అమ్మాయి. అండర్ 19 నుంచి ఏపీ క్రికెట్ టీంలో అయితే ఉందన్నమాట తిను. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఫూటా. తిను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనమాట, జపాన్ అబ్బాయి. తిను మన తెలుగు నేర్చుకొని తెలుగు వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. తినకి ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి 3,60,000 మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట. తినైతే అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ కూడా వెళ్తాడని అయితే అనిపిస్తుంది అనమాట నాకైతే. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అక్షయ్ రాజ్. తినైతే రోస్టింగ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా సనాతన ధర్మం గురించి, ఇంకా బీజేపీకి సపోర్టివ్గా మాట్లాడుతూ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాడనమాట. ఎక్కువ కాంట్రవర్సీ వీడియోస్ అయితే చేస్తూ మాట్లాడుతూ ఉంటాడనమాట. తిను కూడా అగ్ని పరీక్షకు అయితే సెలెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి వినోద్ చిట్టి. తిను రకరకాల కాన్సెప్ట్లో వీడియోస్ అయితే చేస్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ వచ్చేసి మిథిలేష్. తిను ఒక జిమ్ ట్రైనర్ అనమాట. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి రుచిత నివాసి. మేకప్ ఆర్టిస్ట్గా, మోడల్గా షార్ట్ ఫిలిమ్స్ అయితే చేస్తూ ఉంటుంది. ఇలా చిన్న రకరకాలుగా అయితే చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్సీకే. ఇతను రోస్టింగ్ వీడియోస్ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాడు. తిను కూడా అగ్ని పరీక్షకు అయితే సెలెక్ట్ అయ్యాడనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్కే ట్రక్ ట్రావెలర్. తినైతే వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాడు. డ్రైవింగ్ చేస్తూనే ట్రక్లో అయితే వ్లాగ్స్ చేస్తూ ఉంటాడు. తిని ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మ్యారీ రోజీ. తినకి 23,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. నెక్స్ట్ వచ్చేసి రాక్ స్టార్ రాజ్ సింగ్. తిను కూడా అగ్ని పరీక్షగా అయితే మనం చూడబోతున్నాము. నెక్స్ట్ వచ్చేసి లోకేష్ బడిత. తిను కూడా అగ్ని పరీక్షకు అయితే సెలెక్ట్ అయ్యాడనమాట. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి వినితా నారాయణ్. ఈమె కూడా అగ్ని పరీక్షకు అయితే సెలెక్ట్ అయ్యింది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి బాగి తుల్లూరి. 6,600 మంది అయితే ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి శాలిని పటేల్. ఈమెకి ఇన్స్టాగ్రామ్లో 2,500 మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు. చూడ్డానికి గుడ్ లుకింగ్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సత్యరామ్ పటేల్. ఈమెకి 5,50,000 మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. బోల్డ్ కంటెంట్ వీడియోస్ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి భరత్ అనే. తిన ఆడిషన్ వీడియో అయితే చాలా బాగుందన్నమాట. ఆడిషన్ వీడియోలో అయితే చాలా బాగా మాట్లాడాడు, చాలా బాగా యాక్టింగ్ అయితే చేశాడు. నెక్స్ట్ వచ్చేసి పాపరి భరత్ అనే ఇంకో అతను అనమాట. తిను కూడా సెలెక్ట్ అయ్యాడు అగ్ని పరీక్షకు అయితే. నెక్స్ట్ వచ్చేసి సృష్టి అనే వైట్ గోల్డ్ ద్వారా అయితే అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయిందనమాట. నెక్స్ట్ శృతి అనే అమ్మాయి కూడా లండన్ నుంచి అయితే వచ్చిందనమాట. తిను ఇంతకుముందే అగ్ని పరీక్ష కోసం అయితే లండన్ నుంచి అయితే వచ్చింది. ఈసారి అయితే వైట్ గోల్డ్ ద్వారా అయితే అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ అనమాట. తినైతే డాక్టర్ గౌతమ్ రాజ్ గోల్డ్ డ్రాప్ ద్వారా అయితే సెలెక్ట్ అయ్యాడు. తినైతే గోల్డ్ డ్రాప్ ద్వారా చేసిన ఆడిషన్ వీడియో అయితే చాలా బాగుంది. తిను కూడానే అగ్ని పరీక్షలు అయితే మనం చూడబోతున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి సౌమ్య అనే వైట్ గోల్డ్ ద్వారా అయితే సెలెక్ట్ అయింది. నెక్స్ట్ రాజకుమారి దయాన, పల్లెటూరు అమ్మాయి అనమాట. తిను మోడల్ అయితే చేస్తూ ఉంటుంది. తిను మ్యారేజ్ అయిన ఉమెన్ అనమాట. పిల్లలు కూడా ఉన్నారు. యాక్టింగ్ అయితే చాలా బాగా చేస్తూ ఉంటుంది. తినికి యాక్సిడెంట్ అయ్యి తిన ముఖం అంతా డ్యామేజ్ అయింది. అయినా కూడా తన కాన్ఫిడెన్స్, బిల్ పవర్ అయితే కోల్పోకుండా వీడియోస్ అయితే చేస్తుంది అనమాట. తిను కూడా అగ్ని పరీక్షకు అయితే సెలెక్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి హరిప్రసాద్ అనే అతను సెలెక్ట్ అయ్యాడనమాట. నెక్స్ట్ వచ్చేసి సుమ అనే అమ్మాయి కూడా సెలెక్ట్ అయింది అగ్ని పరీక్షకి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి యాంకర్ ప్రియా. 1,72,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఇన్స్టాగ్రామ్కి. నెక్స్ట్ శ్రీవాణి నాయుడు. ఈమెకి ఇన్స్టాగ్రామ్లో 1,60,000 మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు. తినైతే వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ ఇలా రకరకాల వీడియోస్ అయితే చేస్తుంది అనమాట. తినైతే అక్షయ్తో కూడా చాలా వీడియోస్ అయితే చేసింది ఇన్స్టాగ్రామ్లో. మీరు చూసే ఉంటారు తినను కూడా. తిను ఆర్టిస్ట్గా అయితే చేసిందనమాట. నెక్స్ట్ కంటెస్టెంట్ అమర్ మాసూరి. తిను కూడా ఆర్టిస్ట్ అనమాట. తిను పెద్దగా అయితే ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా అయితే లేడు. నెక్స్ట్ వచ్చేసి సాక్షిత రాజ్పూత్. తినకి ఇన్స్టాగ్రామ్లో 40,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. నెక్స్ట్ నమితా వర్మ. 14,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఇన్స్టాగ్రామ్కి. నెక్స్ట్ కోవైట్ పుష్ప అనమాట. తిను కామెడీ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాడు. 1,50,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే. నెక్స్ట్ యాంకర్ అపూర్వ.
నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అపూర్వ, తినైతే మిస్ తెలంగాణ అనమాట. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి లవ్లీ చిన్న, తినకైతే 28,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ద్వారా. నెక్స్ట్ ఉప్పల్ బాలు కూడా ఉన్నాడనమాట. తినైతే ఫస్ట్ రిజెక్ట్ అయ్యి మెయిల్ అయితే వచ్చింది, దెన్ యాక్సెప్ట్ మెయిల్ అయితే వచ్చిందనమాట. ఉప్పల్ బాలును కూడా మనం అగ్ని పరీక్షలు అయితే చూడబోతున్నాము. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ప్రదీప్, తినకి 1,19,000 మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ద్వారా. తినైతే ట్రావెల్ అనమాట, ట్రావెలింగ్ వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాడు ప్రదీప్ అనే అతను. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి గీతాంజలి అనే అమ్మాయి అనమాట, సెలెక్ట్ అయింది అగ్ని పరీక్షకి. నెక్స్ట్ వచ్చేసి సిక్కోలు సీమాన్, తినైతే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో అయితే చాలా పాపులర్ ఉన్న వ్యక్తి. షిప్లో వర్క్ చేస్తూ ఉంటాడనమాట సముద్రంలో, ఆ వీడియోసే తిను పెడుతూ ఉంటాడనమాట. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో పాపులర్ ఉన్న వ్యక్తి. ఇలా చాలా రకరకాల కంటెస్టెంట్లు అయితే తీసుకున్నారనమాట. చాలా పాపులారిటీ ఉన్న వాళ్ళని అయితే తీసుకున్నారు. నాకైతే కామన్ పీపుల్స్ని ఎవరిని తీసుకున్నట్లయితే అనిపించలేదనమాట. ఇన్స్టాగ్రామ్లో చాలా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళనే అయితే అగ్ని పరీక్షకి సెలెక్ట్ చేశారు, ఎందుకో మరి తెలీదు. ఈసారి అయితే లేడీ అయితే విన్నర్ అవుతారని చాలా గట్టిగా అయితే వినిపిస్తుంది అనమాట. చూద్దాం ఎవరు విన్ అవుతారు అనేది. చూద్దాం గైస్, వీళ్ళల్లో ఎవరు అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యి జడ్జెస్ని మెప్పించి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారనేది. గైస్, అగ్ని పరీక్ష బిగ్ బాస్ సంబంధించిన ఏ చిన్న అప్డేట్ మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.